ముందుగా మేషరాశి వారి యొక్క మనం రాశి ఫలాలు కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఎప్పుడు కూడా ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉన్నప్పుడు వ్యక్తులు వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే, అనవసరమైన వ్యయాలు కాకుండా ఆ వ్యయాన్ని మంచి మార్గంలోకి వెళ్ళేట్టుగా, అంటే ఒక స్థలం కొనడానికో లేకపోతే ఒక గృహం కొనడానికో అలాంటి వాటికి కనుక వెచ్చించేట్టుగా చేసుకున్నట్లయితే ఆ ధనం దుర్వినియోగపడకుండా బాగుంటుంది. అది కూడా చేసేటప్పుడు స్థలం కొనాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని, అలాగే ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకొని ఎక్కువ శాతం అలాంటివి కొనుక్కున్నట్లయితే తప్పనిసరిగా ధనం వృధా కాకుండా వాస్తు బాగున్నట్టుగా ఉండే ఒక స్థలమైనా ఇల్లైనా ఏర్పడే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అలాగే వీళ్ళకి గౌరవం అంటే రాజపూజ్యం బాగుంది, అవమానం అనేది 3 ఉంది. కాబట్టి ఎప్పుడైతే రాజపూజ్యం బాగుండి అవమానం అనేది కొంత తగ్గినప్పటికీ మంచిదే. అది అయినప్పటికీ కూడా పుణ్యం ధనం రూపంలో లేకపోతే గౌరవ రూపంలో ఖర్చు కాకుండా ఉండడానికి, పుణ్యం భాసిల్లడానికి ఇతరులలో దైవాన్ని సందర్శించినట్లయితే, అంటే ఎదురుగుండా వ్యక్తులలో దైవాన్ని సందర్శించినప్పుడు ఈ పుణ్యం మనకి మళ్ళీ స్టోర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ రకమైన భావన ఇతర వ్యక్తులతో చేయవలసిన ఆవశ్యకత అనేది తప్పనిసరిగా ఉంది. అలాగే ఆదాయ వ్యయాలు రెండింటి విషయంలో ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది. కాబట్టి ఇందాక చెప్పిన మంత్రాలను పఠించుకొని ధనం దుర్వినియోగం కాకుండా మంచిగా ఒక స్థలం లేకపోతే దేని మీదన్నా పెట్టుకున్నట్లయితే అది కూడా ఉపయుక్తంగా ఉంటుందన్న భావనని గుర్తుంచుకోవాలి. ఇక వీళ్ళకి గురుడు జన్మంలోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? మే 1 దాకా, ఉగాది నుంచి మే 1 దాకా మేషరాశిలోనే గురుడు ఉండడం వల్ల వీళ్ళకి సామాజిక సేవ, శ్రమ, గౌరవం, అలాగే అందరిలోనూ వీళ్ళకి ఒక చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి ఏర్పడడం, శ్రమ అధికంగా ఉండడం అనేది మనం వీళ్ళకి చూస్తాము. అలాగే సంతాన విషయంలో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆలోచనలు వికసిస్తాయి. ఇతరులు వీళ్ళ సలహా కోసం ఆలోచనలు చేసి వీళ్ళ దగ్గరికి రావడం అనేది కూడా జరుగుతుంది. అయితే సామాన్యమైన మిశ్రమ ఫలితాలు అనేది సాంఘిక సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యమైన మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే దాంతోపాటుగా పెద్దల ఆశీస్సులు అనేవి చక్కగా అందడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా విద్య అంటే విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసే వారికి కానీ, లేకపోతే దాంతోపాటుగా చక్కగా పెద్దల ఆశీస్సులు, పుణ్య కార్యక్రమాలు చేయాలనుకున్న వారికి వీటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా మనం భావన చేయొచ్చు. ఇక వృషభ రాశిలోకి గురుడు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు గురుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శత్రుక్షేత్రంలోకి గురుడు ప్రవేశించటం వల్ల యథార్థవాది బంధు విరోధి అన్న చందాన వీళ్ళు ఏం మాట్లాడినా ఇతరులకు అందులో అపార్థాలు తోచే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత వరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడినట్లయితే సమస్యలు అనేవి ఉత్పన్నం కావు అన్న విషయాన్ని కూడా విజ్ఞప్తి చేసుకోవాలి. దాంతోపాటుగా వీళ్ళకి శత్రుక్షేత్రం అక్కడి నుంచి మనకి వృషభ రాశి నుంచి అక్కడి నుంచి పంచమ స్థానాన్ని లేకపోతే సప్తమ నవమ స్థానాలను కూడా గురుడు చూడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే గురుడు ఈ యొక్క కన్యారాశిని చూడడం కూడా జరుగుతుందో వీళ్ళకి శత్రువులతో అంటే శత్రువులు పెరగడం అనేది, అలాగే విజయం సాధించడంలో వీళ్ళకి నైపుణ్యాలని పెంచుకుంటూ శత్రువులతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఆ నైపుణ్యాలతో నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఇక దాంతోపాటుగా ఆరోగ్య విషయం కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్య విషయంలో వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తిపరంగా బాధ్యతలు, శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మంచి వ్యక్తి అనే పేరుని సంపాదించడానికి వీడు చాలా గట్టిగా కృషి చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక శని భగవానుడు ఎప్పుడైతే లాభస్థానంలో ఉండడం జరిగిందో మేషరాశి వీళ్ళకి రావాల్సిన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే ఎక్కువ శ్రమ మీద వీళ్ళు లాభాలని పొందడం అనేది, అది కూడా చాలా శ్రమ మీద వీళ్ళకి లభించడం అనేది దానిగా మనం చెప్పొచ్చు. ఆ విషయంలో కూడా ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం వల్ల కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది
చెప్పొచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బద్ధకం అనేది లేకుండా యోగా, ప్రాణాయామ అన్నవి చేసినట్లయితే మంచిది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉండడం అనేది దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి కనుక వీలైనంత వరకు అలాంటివి లేకుండా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అనేది ఉంది. ఇక దాంతో పాటుగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి ఇబ్బంది కలగడం అనేది, సంతాన విషయంలో వ్యతిరేకతలు మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక అంతేకాకుండా వృత్తి స్థానంలో కూడా కొన్ని రకాలైన చికాకులు అనేవి ఉన్న రీత్యా స్థానచలనం కానీ లేకపోతే వృత్తిపరంగా కొంత అసంతృప్తికి లోనవ్వడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు వృత్తి చేసే ప్రదేశాల్లో ఎవరితో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణానికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయితే శనికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకు వెళ్ళడానికి వీలైనంత వరకు ఏదైనా వెంకటేశ్వర దీపారాధన కానీ లేకపోతే ఏదైనా హనుమాన్ చాలీసాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి పరిహారాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళ పరిహారంలో మొట్టమొదటిగా ఆదిత్య హృదయ శ్రవణం, అంటే ఆదిత్య హృదయాన్ని వినడం చేయడం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థిక విషయాల్లో విజయ అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే దీంతో పాటుగా కూడా వీళ్ళకి రాహుకేతువుల యొక్క ఎక్కడున్నాయన్న విషయాన్ని చూసుకున్నట్లయితే వాళ్ళకి 12వ ఇంట్లో 6వ ఇంట్లో రాహుకేతువులు ఉండడం వల్ల ఈ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు, అనుకోని వ్యయాలు, దానివల్ల నష్టాలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, అనవసరమైన వ్యక్తులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసినట్లయితే అనవసరమైన ధన వ్యయాలు కాకుండా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇంకా కేతువు వల్ల కూడా అన్ని విషయాల్లో వైరాగ్య భావన, పోటీల మీద పెద్ద ఇష్టం లేనితనం అనేది కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయాలి. ముఖ్యంగా శని కుజులు కలిసిన సమయంలో ఏప్రిల్ 23 దాకా కూడా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఎప్పుడైతే శని కుజులు కలిసి లాభస్థానంలో ఉన్నారో రావలసిన లాభాలు కష్టం మీద రావడం అనేది జరుగుతుంది. అయితే ఆ వచ్చిన లాభాలని సక్రమంగా సద్వినియోగపరుచుకునేట్టుగా వీళ్ళు ప్రణాళికలు వేసుకోవాలి. అలాగే కుజరాహువులు కలిసిన సందర్భంలో అంటే ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 దాకా ముఖ్యమైన ఆ సమయంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి వాళ్ళకి వ్యయ స్థానంలో ఉండడం జరుగుతుందో ఇంతకు ముందు ఇచ్చిన అప్పులు వసూలు అవ్వడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. దానితో పాటుగా వీళ్ళు ఎప్పుడైతే చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు పెడదాం అనుకున్నా కూడా వీళ్ళ యొక్క అమిత ఇష్టంతో కొన్ని రకాలైన ఇబ్బందులు, అంటే ఏదైనా భూమికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే మొదలైన వాటికి ఆశగా వీళ్ళు ఏర్పరచుకున్న ప్రణాళికలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, దానివల్ల కొన్ని నష్టాలకు అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంత వరకు ప్రణాళికలు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది అని కూడా మనం భావన చేయొచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం ఇలా ఉంది. ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. ఇది ఒక టైం టేబుల్ లాంటిది. ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది, ఎలా చేయాలి, ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు, ఆయుష్, పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి. ఇవన్నీ కూడా వరుసగా తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున. అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం, అంటే ఏదైనా చెడు కళలు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి, గంగా స్నాన ఫలం అనేది, సంతానం అభివృద్ధి అనేది, ఆయుర్వృద్ధి అనేది, ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం. అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది, ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకి సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది. అది రాశి ఫలాల్లోనైనా, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా, దినఫలాలైనా, అలాగే తారాబలం, ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల
వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల శౌర్యం అనేది, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది, అలాగే కుజుడి వల్ల శుభం, శుక్రుడి వల్ల సుఖం, గురుడి వల్ల ఐశ్వర్యం, అలాగే శని వల్ల ఆయుర్దాయం, బుధుడి వల్ల బుద్ధి, రాహు వల్ల బాహుబలం, అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటినీ కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం, లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది, పంచాంగాన్ని పూజ చేయడం అనేది, ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు, ఆశించిన ప్రయోజనాలు, అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.